నా కథ ఏదైతే ఉందో దానికి నేను ఒక పిచ్ వీడియో చేసుకున్నాను అనమాట. ఓకే. దాని పేరు రంగస్థలం అని. కంచరపాలెంలో ఉన్న వాళ్ళు కూడా చూశారు ఆ పిచ్ వీడియో ఎలా ఉంటుంది అనేది. ఓకే. ఓహో, దీని తర్వాత ఇది చేస్తాడు మహా అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళు ఆ! అనమాట. ఒకరోజు షూట్ చేస్తున్నాను, ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాను. అంటే కంచరపాలెం ఈజ్ లైక్ మై రెండో పుట్టినిల్లు అనమాట. నిజంగా అట్లా. మాస్టర్ పీస్ మూవీ యా. సో ఎవరికి అందరికీ తెలుసు రంగస్థలం ఒక కథ చేయబోతున్నాడు కంచరపాలెం తర్వాత అని అనుకున్నారు వాళ్ళు ఆ పిచ్ వీడియో చూసి. ఒకళ్ళు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు, మా కంచపాలెం వాళ్ళందరూ నన్ను ప్రేమగా వెంకీ అని పిలుస్తారు. సో వెంకీ అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రంగస్థలం అంట, టైటిల్ అనౌన్స్ అయింది, రామ్ చరణ్ సుకుమార్ గారి సినిమా రంగస్థలం అంట అని చెప్పేసి. అంటే ఐ వాజ్ లైక్, దట్ వాజ్ మై ఫేవరెట్ టైటిల్. ఐ మీన్ లైక్ ఇట్ వాజ్ సపోజ్ టు బి మై డెబ్యూ ఫిల్మ్స్ టైటిల్ అది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సమ్మన్ లైక్ సుకుమార్ గారు థాట్ ఆఫ్ హ్యావింగ్ రంగస్థలం హ్యాస్ సేమ్ ఒకటేలాగా ఆలోచించారు. అంటే ఆయన సీనియర్ కదా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మై సీనియర్ హూ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు, ఓకే. యూనో ఆ టైటిల్కి జస్టిఫికేషన్ దొరికింది అనిపించింది నాకు. ఓకే. దట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో, బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆశా పాషా Yeah. సాంగ్ లిరిక్స్ పాడారు. సో అది మీ పోస్ట్ లో కూడా ఉంది. Yeah. ఎలా అనిపించింది అసలు? ఫెల్ట్ రియలీ Bible హ్యాపీ song అండి. అది. ఆ దెబ్బతో నాకు యాక్చువల్లీ ఇప్పుడు మనం స్టార్స్ అనగానే ఒక రకంగా చూస్తాం కదా. సో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఒక కైండ్ ఆఫ్ అవగాహన ఉంటుంది కదా. వాళ్ళంతా మంచి హ్యూమన్స్. అంటే ఆశాభాషం లాంటి ఒక పాట ఆయన్ని అంత కదిలిచ్చిందంటే ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉంటారు అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఫస్ట్ థాట్ వాజ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ నా సాంగ్ నచ్చేసిందని కాదు, ఆశాపాసం లాంటి ఒక పాట ఒక మనిషికి అంతలాగా నచ్చింది, అంతలాగా వింటారు, అన్నిసార్లు వింటారు అంటే ఆయన హ్యూమన్ బీయింగ్ ఏంటనేది నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, యాక్చువల్లీ ఐ గాట్ టు నో దట్ ఫ్రమ్, ఐ మీన్ లైక్ ఇది ఎక్కడ బహుశా సందర్భం రాలేదు కాబట్టి చెప్పుండరు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నేను కాదు, ప్రభాస్ గారు చెప్పుండకపోవచ్చు, సందర్భం రాలేదు. ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుండొచ్చు. ఓకే. నాకు ఒకసారి ప్రభాస్ గారి టీం నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఓకే. వచ్చి ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే, నేను అప్పుడు విజయవాడలో ఒక రెక్కికి వెళ్ళా. ఓకే. వేరేదో చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. రెక్కికి వెళ్తే విజయవాడ బస్ స్టాండ్, లిటరలీ బస్ స్టాండ్లో రెక్కి చేస్తున్నాను అనమాట. ఏదన్నా ఓకే. బస్ స్టాండ్లో ఉన్నాను, నాకు కాల్ వచ్చింది ప్రభాస్ గారి ఆఫీస్ నుండి. ఎక్కడున్నారు మీరు అంటే, నేను విజయవాడలో ఉన్నానండి. ఎప్పుడు వస్తున్నారు? అక్కడి నుంచి నేను ఒరిస్సా వెళ్ళాలి రీసెర్చ్కి, వేరే ఫిల్మ్ అది, వేరే కథ. ఓకే. ఓకే. సో ఒరిస్సా వెళ్తున్నానండి, ఒక 5-6 days తర్వాత రావచ్చు అంటే, అరే ఇప్పుడే కుదిరింది అంటే, సరే ఎవరు సార్ మాట్లాడుతున్నారంటే, నేను ప్రభాస్ సీను అని అన్నారు. ఓకే. అంటే ఓ అవునా చెప్పండి. నేను కొంచెం ఎక్సైట్ అయ్యా. ఏం లేదు, ప్రభాస్ గారు ఆశాపాసం పాట, నింగి చుట్టే పాట బ్యాక్ టు బ్యాక్ వింటుంటారు, ఆయనకి చాలా ఇష్టమైన పాటలు. కలిసే అంటే కలుద్దాం, నువ్వు ఎక్కడున్నా పిలుద్దాం ఆఫీస్కి అని చెప్పేసి అనుకున్నా. ఆయన ఖాళీ ఉంది, ఇప్పుడు ఖాళీ దొరికింది, పిలుద్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటే, అయ్యో నేను మిస్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కాంట్ స్టాప్ దట్ వర్క్ ఆల్సో. ప్రభాస్ గారిని మళ్ళీ అవకాశం దొరకలేదు, అంటే ఆయన బిజీ అయిపోయారు. ఓకే. ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన కల్పిద్దాం అనుకున్నారు అనుకుంటా ప్రభాస్ గారు, బికాస్ ఆ పాటలు ఆయన తరచుగా వింటుంటారంట, ఎవ్రీడే వింటుంటారు అని చెప్పేసి. సో దెన్ నాకు ఇదంతా విన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈస్, the stars that we see on screens or in interviews also, they're stars, are stars, but beyond that వాళ్ళు అంత మంచి హ్యూమన్ బీయింగ్స్ అయితే ఈ పాటలను చెరిష్ చేసుకుంటున్నారు అనే ఆలోచన కలిగిందనమాట నాకు. ఓకే. అది కూడా బద్రీనాథ్ తీన్ మార్ మూవీకి ఒక సెట్ బాయ్గా వర్క్ చేసిన మీరు, అంటే ఒక సినిమాలో ఒక పార్ట్ అవ్వాలన్న కసి, అంటే ఆ ఆడియన్ పరంగా కాకుండా మీరు సినిమాలోనే ఉండాలి, సో డైరెక్టరు, రైటరు, సో ఇలా ఉన్నారు కదా, కసి ఎప్పుడు పెరిగింది అసలు? అంటే నేను చిన్నప్పుడేనండి, అంటే 6-7 years ఓల్డ్ అప్పుడే నేను సినిమాల్లో, ఐ థింక్ నా డెస్టినేషన్ నేను సినిమాల్లో బతకాలనుకుంటున్నా అనే విషయం నాకు 6-7 years ఓల్డ్ అప్పుడే తెలుసు. మీ మదర్ వల్లనా అండి? యా, థియేటర్లో వెళ్ళి కూర్చోబెట్టారు కదా మిమ్మల్ని. జనరల్గా ఎవరైనా అల్లరి చేస్తే పనిష్ చేస్తారు, బట్ మిమ్మల్ని థియేటర్లో వెళ్ళి కూర్చోబెట్టి ఇంకా స్నాక్స్ ఇచ్చి, అదొక టైం ఉంది. ఆ టైం అదొక 3rd class and 4th class ఆ టైంలో. ఎందుకు అలా చేశారని అడిగారా? అంటే ఏం లేదు, మాకు బేసిక్లీ థియేటర్స్ అన్ని చుట్టూ, మీ ఇంటి చుట్టూ థియేటర్సే ఉండేవి. అండ్ ఎప్పుడైనా ఇంకా
అంటే బేసిక్లీ మై మై మామ్ ఆల్సో అంటే ఆమె చేయాల్సింది ఉంటే ప్రాబబ్లీ మీ టైం అనేది ఒకటి ఉంటుంది మా మామ్ కూడా. ఆ టైంలో ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టికెట్ కొని టికెట్ కలెక్ట్ ఆయన ఎవరైతే ఉంటారో టికెట్ కట్ చేసి లోపలికి పంపించేవాళ్ళు ఆయనకి స్నాక్స్ మధ్యలో ఇంటర్వెల్ అప్పుడు స్నాక్స్ సమోసా ఏదో కొని ఇచ్చేయమని చెప్పేసి ఆమె వెళ్ళి పని చూసుకుని వచ్చేది అనమాట కరెక్ట్గా టైం మళ్ళీ తీసుకెళ్తాక. అలా ఒక 2 years నడిచింది. ఆ తర్వాత ఇంకా మనం చేతులు దాటేసాము పాయింట్కి. ఇంకా 4th 5th క్లాస్కి వచ్చేసరికి ఇంకా 10 రూపాయలు ఇచ్చేది. ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు ఈడు అంటే నేను ఇంట్లో కూర్చున్నాను ఖాళీగా, లేదంటే ఏంటి బేసిక్లీ నాదొక అప్పట్లో అంటే మనిషి కోతి నుండి వచ్చాడు అనే ఒక సిద్ధాంతానికి ఇట్లాగా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా చిన్న కోతి నుంచి ఇట్లా మనిషిలాగా జస్ట్ నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఉన్నదానికి పెట్టేసేయచ్చు, నా బొమ్మలు పెట్టేసేయచ్చు అనమాట. సో అది మనం ఇంట్లో. సో కాబట్టి ఈ కోతిని కంట్రోల్ చేయడానికి ఏం చేసేదంటే మా అమ్మ 10 రూపాయలు ఇచ్చి పో వెళ్ళి సినిమా చూడు అని చెప్పేసి అనేది. అసలు నేను 5th క్లాస్ నుంచి నేను ఒక్కనే సినిమాకి వెళ్ళిపోయాడిని. ఎందుకంటే లిటరల్లీ ఇంటి బయటకు వచ్చి రోడ్డు చివరికి వెళ్తే థియేటర్, ఒక థియేటర్, లెఫ్ట్ తిరిగితే థియేటర్, ఇంటి వెనకాల ఒక థియేటర్, అంతా అదే సరౌండింగ్ ఏరియా అనమాట మాది. శాంతి ప్రశాంతి రోడ్ ఆపోజిట్ రోడ్లో ఉన్నాం కొంతకాలం, రాజు యువరాజ్ పక్క సందులో ఉన్నాం కొంతకాలం, అట్లా అదే ఏరియా, అదే సరౌండింగ్స్. సో స్టార్ట్ సార్. సో ఒక సినిమా మాత్రమే జీవితాంతం చూడాల్సి వస్తే ఏ సినిమా చూస్తారు? చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. మీకు ఏదైనా బాగా ఫేవరెట్? అంటే ఒక్క సినిమా కాదు, జీవితాంతం చూడగలిగే సినిమాలు చాలా ఉన్నాయి. బట్ ఇమ్మీడియట్గా చెప్పాలి అంటే కష్టం కదా సార్? చాలా కష్టం ఉంది. మీరు ఇప్పుడు అడిగితే నాకు అర్థమవుతుంది. చాలా సినిమాలు నాకు టక 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 చాలా సినిమాలు వస్తున్నాయి. టక్కున చెప్పే ఒక సినిమా వచ్చి రుద్రవీణ. ఓకే. సో ఒక డైరెక్టర్గా మీకు నచ్చేదంటే రాయటం, షూటింగ్ ఆర్ ఎడిటింగ్? డైరెక్టర్గా అయితే కనుక డైరెక్షన్. ఓవరాల్ ఫిల్మ్ మేకింగ్లో నాకు చాలా ఇష్టమైన ప్రాసెస్ డైరెక్షన్ అండి. రైటింగ్ గురించి, రైటింగ్ కథ తయారైన తర్వాత చేసే పనులు డైరెక్షన్ చాలా ఇష్టం. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ ఎడిటింగ్ ఆల్సో బికాజ్ ఫర్ సమ్ రీజన్ నాకు న్యాచురల్గా ఎడిటింగ్ వచ్చింది, న్యాచురల్గా వచ్చింది. సో ఈ ఫిల్మ్కి నేనే ఎడిట్ చేశాను కదా, సో అది న్యాచురల్గా వచ్చింది. బట్ ఐ లవ్ డైరెక్షన్. ఓకే. సో ఒక యాక్టర్తో మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే యాక్టర్ ఎవరు? అండ్ ఇప్పుడు దాకా చేసిన యాక్టర్స్లో సత్యదేవ్. బికాజ్ హీ జస్ట్ ఈజ్ లైక్ ఎన్ అమీబా, ఆర్ లైక్ హీస్ లైక్ వాటర్. ఏ కంటైనర్లో నువ్వు ఉండాలి అంటే ఆ కంటైనర్ షేప్ తీసేసుకుంటాడు సత్య. ఇప్పుడు రావు బహదూర్ అంతకుముందు ఇదే సత్యదేవ్ ఉమామహేశ్వర్ ఉగ్రరూపశేఖ నా సినిమాలో కనపడ్డాడు. జస్ట్ ఉమామహేశ్వర్ ఉగ్రరూపశేఖ జస్ట్ చూసారా, బాటిల్ మారేసరికి మనిషి షేప్ మారిపోయింది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్ యాక్టర్. హీ హ్యాస్ హిజ్ యాక్టింగ్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్, ఇట్ ఈస్ వెరీ వ్యాస్ట్. ఓకే. బడ్జెట్ లిమిట్ లేకపోతే అంటే తీసే సినిమా జానర్ ఏంటి సార్? బడ్జెట్ లిమిట్ లేక